పుష్ప 2 తొక్కిసలాట కేసుకు సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అల్లు అర్జున్ పై అభియోగాలు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. అల్లు అర్జున్తో పాటు 23 మందిపై ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్లపై అభియోగ పత్రం నమోదు చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్లే తొక్కిసలాట జరిగినట్లు నిర్ధారించారు. థియేటర్ యాజమాన్యంతో పాటు మేనేజర్ పైన అభియోగాలు నమోదు చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని తెలిసి సంధ్యా థియేటర్కు వెళ్లినందుకు అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చి అరెస్టు చేసినట్లుగా ఛార్జిషీట్లో నమోదు చేశారు. పుష్ప 2 తొక్కిసలాట కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. గతంలో పుష్ప 2 రిలీజ్ అయినప్పుడు ప్రీమియర్ షో వేశారు సంధ్యా థియేటర్లో. అయితే అప్పటికే భారీగా అక్కడ ఫ్యాన్స్ చేరుకున్నారు. ప్రీమియర్ షో చూద్దామని అక్కడికి చేరుకున్నారు. అయితే హీరో అల్లు అర్జున్ ఆ ప్రీమియర్ షో చూడడానికి సంధ్యా థియేటర్కు వచ్చారు. సో దాంతో ఒక్కసారిగా అక్కడ ఫ్యాన్స్ అందరూ గుమిగూడారు. తొక్కిసలాట జరిగింది, తోపులాట జరిగింది. ఆ తొక్కిసలాటలో ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. ఆ మహిళ కుమారుడు తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఇంకా ఇప్పటికి కూడా అతను కోలుకోలేదు. సో ఈ కేసులో పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేశారు. హీరో అల్లు అర్జున్ పైన అభియోగాలు నమోదు చేశారు చిక్కడపల్లి పోలీసులు. అల్లు అర్జున్తో పాటు మొత్తం 23 మంది పైన ఛార్జ్షీట్ దాఖలు చేశారు. అల్లు అర్జున్, ఆయన మేనేజర్, వ్యక్తిగత సిబ్బందితో సహా 8 మంది బౌన్సర్లపై అభియోగ పత్రం నమోదు చేశారు. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉంది ఇక్కడ. సో ఆ నిర్లక్ష్యం వల్లే, సంధ్యా థియేటర్ నిర్లక్ష్యం వల్లే, వాళ్ళు సరిగ్గా అంచనా వేయలేకపోవడం వల్లే ఒక హీరో వస్తున్నప్పుడు, ఒక స్టార్ హీరో వస్తున్నప్పుడు, అంతకుముందే పుష్ప అనేది ఒక సంచలన విజయం నమోదు చేసిన తర్వాత పుష్ప 2 పట్ల ఒక ఆకాశం అంతా అంచనాలు ఉన్న సమయంలో అక్కడికి సినిమా చూడడానికి వచ్చే ఫ్యాన్సే ఒక జోష్లో ఉంటారు. ఆ జోష్కి హీరో అల్లు అర్జున్ రావడం, ఆ జోష్ మరింత పెరిగి సో అక్కడ చివరికి తోపులాట, తొక్కిసలాటకు దారితీసింది. దీంట్లో సంధ్యా థియేటర్ నిర్లక్ష్యం కూడా ఉంది. సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం వల్ల తొక్కిసలాట జరిగింది అని నిర్ధారణ చేశారు పోలీసులు. సంధ్యా థియేటర్ యాజమాన్యంతో పాటుగా మేనేజర్ పైన కూడా అభియోగాలు నమోదు చేశారు. పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని తెలిసి సంధ్యా థియేటర్కి అసలు అల్లు అర్జున్ ఎందుకు వెళ్ళాడు, అల్లు అర్జున్ చాలా బాధ్యతాయుతంగా వ్యవహరించాలి, కానీ ఆ థియేటర్లో ఫ్యాన్స్ అంత విపరీతంగా వచ్చారు అని తెలిసి సో తను వెళ్తే ఏదైనా జరగరాంది జరుగుతుందేమో అని కనీసం ఆలోచన లేకుండా అల్లు అర్జున్ సంధ్యా థియేటర్కు వచ్చినందుకు అల్లు అర్జున్ను నిందితుడిగా చేర్చి అరెస్టు చేసినట్టుగా ఈ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు చిక్కడపల్లి పోలీసులు. మా ప్రతినిధి సాగర్ మరింత సమాచారం సార్. సాగర్, పుష్ప 2 సినిమా సమయంలో జరిగిన తొక్కిసలాట కేసుకు సంబంధించి ఇంకా ఛార్జ్షీట్లో ఏ అంశాలు పొందుపరిచారు చిక్కడపల్లి పోలీసులు? ఘటన అల్లు అర్జున్ పైన కేసు నమోదు, సంచలన కేసుగా కూడా ఇది మారింది. పుష్ప 2 ప్రీ రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట ఘటనలో మహిళ మృతి చెంది అనంతరం కొన్ని కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ ని అరెస్ట్ చేయడం, సంధ్యా థియేటర్ సంబంధించినటువంటి సిబ్బంది పైన కేసు నమోదు చేయడం, అల్లు అర్జున్ మేనేజర్, వ్యక్తిగత సిబ్బందిని అరెస్ట్ చేయడం, పెద్ద ఎత్తున ఈ కేసు అనేది సంచలనంగా మారింది. గత సంవత్సరం అయింది. ఈ కేసులో ఓ మహిళ మృతి చెందగా శ్రీతేజ, ఆ యొక్క కుమారుడు శ్రీతేజ ఇంకా ప్రాణాలతో కుటుంబాడుతున్నాడు. ఇంకా అతనికి ట్రీట్మెంట్ జరుగుతుంది. సో ఈ కేసులో పోలీసులు తాజాగా ఛార్జ్షీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది. చిక్కడపల్లి పోలీసులు ప్రధానంగా అల్లు అర్జున్ పై అభియోగాలు నమోదు చేశారు. చిక్కడపల్లి పోలీసులు అల్లు అర్జున్తో పాటుగా మొత్తం 23 మందిని ఇందులో నిందితుడిగా చేర్చు ఛార్జ్షీట్ దాఖలు చేశారు చిక్కడపల్లి పోలీసులు. అందులో ప్రధానంగా అల్లు అర్జున్తో పాటుగా, ఎందుకంటే పుష్ప 2 ప్రీ రిలీజ్ ఈవెంట్కి, పుష్ప 2కి సంబంధించినటువంటి సినిమా ప్రమోషన్ నేపథ్యంలో వాళ్ళు సంధ్యా థియేటర్కి వచ్చారు. అల్లు అర్జున్ తమ కుటుంబ సభ్యులతో కలిసి వచ్చారు. అయితే థియేటర్ బయట కొంత హంగామా అవుతున్న, పెద్ద ఎత్తున ప్రేక్షకులు, ఇక్కడికి వచ్చినటువంటి సినిమాకి సంబంధించినటువంటి అభిమానులు పెద్ద ఎత్తున రావడం ఒక్కసారిగా తొక్కిసలాట ఘటన చేసుకుంది. సంధ్యా థియేటర్ బయటికి వచ్చిన అనంతరం కూడా తాను రోడ్ షో నిర్వహించారు. ఈ అన్ని అంశాల నేపథ్యంలో తొక్కిసలాట ఘటనకు సంబంధించినటువంటి చిక్కడపల్లి పోలీసులు కేసు నమోదు చేయడం, అనంతరం అల్లు అర్జున్ని స్వయంగా తన ఇంటికి వెళ్ళి చిక్కడపల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. సో ఈ కేసు అనేది ఒక సంచలన కేసుగా మారింది. అనంతరం శ్రీతేజ, అందులో ఓ కుటుంబము సినిమా చూడడానికి రావడం, అందులో ఓ మహిళ మృతి చెందింది. అనంతరం శ్రీతేజ వారి యొక్క కుమారుడు ప్రాణాలతో బయటపడ్డాడు. ఆసుపత్రిలో ట్రీట్మెంట్ జరిగింది. సినీ ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పెద్దలంతా కూడా స్పందించారు. ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి స్వయంగా ఈ అంశాన్ని అసెంబ్లీలో ప్రస్తావించారు.
సో ఈ నేపథ్యంలోనే ఈ కేసుకు సంబంధించినటువంటి విషయంలో బాధిత కుటుంబానికి అల్లు అర్జున్తో పాటుగా సినీ పెద్దలు కూడా సాయం అందించారు. 2 కోట్ల రూపాయలు వారి కుటుంబానికి శ్రీతేజ ఆరోగ్య వైద్య ఖర్చులను కూడా తామే భరిస్తామని చెప్పారు. సో సంచలనంగా మారినటువంటి ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేసిన నేపథ్యంలో కొంత ప్రాధాన్యత సంచరించింది. ఇందులో హీరో అల్లు అర్జున్ పేరును కూడా అందులో నిందితులుగా వీరు చేర్చిన పరిస్థితి. ఇందులో ప్రధానంగా సంధ్యా థియేటర్ మేనేజర్లు, ఇటు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి మేనేజర్ల పేర్లను కూడా ఛార్జ్షీట్లో నమోదు చేశారు. అల్లు అర్జున్ భద్రతా సిబ్బంది అంటే బౌన్సర్లకు సంబంధించినటువంటి 8 మందిని కూడా ఛార్జ్షీట్లో మెన్షన్ చేసిన పరిస్థితి. ఇక్కడ కీలకంగా ఛార్జ్షీట్లో సంధ్యా థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యంగా మాత్రమే ఘటన జరిగినట్లుగా కూడా ఛార్జ్షీట్లో పోలీసులు పేర్కొన్నట్లుగా కూడా తెలుస్తుంది. అందులో భాగంగానే యాజమాన్యంతో పాటుగా మేనేజర్ పైన కూడా అభియోగాలు నమోదు చేశారు. అల్లు అర్జున్ వ్యక్తిగత సిబ్బంది, అల్లు అర్జున్ మేనేజర్ పైన కూడా కేసులు నమోదు చేసిన పరిస్థితి. పెద్ద సంఖ్యలో అభిమానులు ఉన్నారని తెలిసి కూడా సంధ్యా థియేటర్ వెళ్లేందుకు అల్లు అర్జున్ వెళ్ళాడు. అక్కడ కొంత గందరగోళ పరిస్థితి, వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ పైన కూడా కేసు నమోదు చేసి అల్లు అర్జున్ని ఈ కేసులో నిందితుడిగా చేర్చినట్లు కూడా పోలీసులు తమ యొక్క ఛార్జ్షీట్లో పేర్కొన్న పరిస్థితి. సో ఏది ఏమైనా ఈ ఘటన అనేది గత సంవత్సరం ఒక సంచలనం రేకెత్తింది. సినీ ఇండస్ట్రీని ఒక షేక్ చేసిన కేసుగా కూడా చెప్పుకోవచ్చు. ఒక థియేటర్కి టాప్ హీరో, టాలీవుడ్లోనే అగ్ర హీరోలతో పోటీ పడుతున్నటువంటి అల్లు అర్జున్ పుష్ప 2 ప్రమోషన్కి అక్కడికి వెళ్ళడం, తొక్కిసలాట జరగడం, ఓ మహిళ మృతి చెందడం, అప్పుడు ఈ కేసు అనేది పెద్ద సంచలనంగా మారింది. అందులో భాగంగానే చిక్కడపల్లి పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. అనంతరం అల్లు అర్జున్ ఇంటికి నేరుగా వెళ్ళి అల్లు అర్జున్ని అదుపులోకి తీసుకొని అరెస్ట్ చేశారు. అనంతరం అల్లు అర్జున్ని అరెస్ట్ చేసి రిమాండ్ కూడా తరలించారు. ఒకరోజు చంచల్ కూడా జైల్లో, ఒకరోజు అల్లు అర్జున్ గడిపిన పరిస్థితి కూడా ఈ కేసులో మనకు చూసాం. సో అనంతరం ఇటు థియేటర్ యాజమాన్యం నిర్లక్ష్యం కూడా ఉన్న నేపథ్యంలో థియేటర్ మేనేజ్మెంట్తో పాటుగా ఇక్కడ థియేటర్ మేనేజర్లను, ఇటు అల్లు అర్జున్కి సంబంధించినటువంటి వ్యక్తిగత సిబ్బంది నిర్లక్ష్యం కూడా ఉన్నట్లు నేపథ్యంలోనే ఛార్జ్షీట్లో వీళ్ళందరి పేర్లు నమోదు చేశారు. సో ఛార్జ్షీట్లో అల్లు అర్జున్ నిందితుడిగా కూడా చేర్చిన పోలీసులు ఇంకా దానికి సంబంధించినటువంటి పూర్తిస్థాయి కోర్టుకి ఛార్జ్షీట్లో సబ్మిట్ చేసిన పరిస్థితి. సో సంచలనం మారిన ఈ కేసులో మాత్రం పోలీసులు ఛార్జ్షీట్లో ఈ అన్ని అంశాలు కూడా అందులో మెన్షన్ చేయడం అనేది కూడా కొంత కీలక అంశంగా కూడా చెప్పుకోవచ్చు. రాజేష్, రైట్, థ్యాంక్ యూ సాగర్. గత సంవత్సరం పుష్ప 2 సినిమా రిలీజ్ సమయంలో ప్రీమియర్ షో రిలీజ్ సందర్భంగా తొక్కిసలాట జరిగింది సంధ్యా థియేటర్లో. సో అప్పుడు ఒక మహిళ ప్రాణాలు కోల్పోయింది. తర్వాత ఒక బాబు మహిళ కుమారుడు తీవ్రంగా గాయపడ్డాడు. అయితే అల్లు అర్జున్తో సహా మొత్తం 23 మంది పైన ఛార్జ్షీట్ దాఖలు చేశారు చిక్కడపల్లి పోలీసులు.